రాజేంద్రనగర్ పోలీస్ పరిధిలో బుద్వేల్ బస్టాండ్ సమీపంలో గత వారం రోజుల క్రితం మహిళా మేడ నుంచి మంగళసూత్రం ఎత్తుకెళ్లిన నిందితులను రాజేంద్రనగర్ సిసిఎస్ పోలీసులతో సంయుక్తంగా కలిసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా తిమాజీపేట గ్రామానికి చెందిన ముడావత్ పాండు 36 సంవత్సరాలు, ముడావత్ సేవాయ 23 ఇద్దరు నిందితులు ఈ నెల 16వ తేదీన కిస్మత్పూర్ గ్రామానికి చెందిన మహిళా ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మెడ నుంచి 3.5 తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లారని తెలిపారు. అలాగే సంవత్సర కాలంలో ఇద్దరిపై 6 కేసులు నమోదయ్యాయని, వీరి నుంచి 6 గోల్డ్ చైన్లు 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 11,10,000 ఉందని డీసీపీ తెలిపారు. ఈ నిందితులపై గతంలో శంషాబాద్, షాద్నగర్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 పైగా కేసులు నమోదయ్యాయని, గతంలో పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లి వచ్చినా కూడా వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, మళ్ళీ వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగింది పిటిషన్ వేయాలి. ఆ పిటిషన్ వేయించడం కూడా మనకి ఎస్పీ గారు వీళ్ళు తీసుకొని చేస్తారు. జడ్జి గారితో కూడా చెప్పి ఈ గోల్డ్ ఇప్పుడే ఇచ్చేస్తారు. ప్రజలు కోర్టులో పెడతారు, మాకు రాదు అని ఊర్లో చెప్పుకుంటారు కదా, అవసరం లేదు. ఇవాళ కోర్టు టైం పర్మిట్ అయ్యి మేడం గారి టైం వస్తే ఈ రోజు ఇచ్చేస్తారు, లేదా రేపు మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తారు. ఓకేనా? రైట్. మీరు ఎక్కడ తీసుకుంటున్నారు? అంటే 16వ తారీఖు రోజు బుద్వేల్ ఎక్స్టేషన్ దగ్గర ఒక లేడీ 7-8 మధ్యలో బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక అతనేమో కిందకి తోసేస్తాడు, ఇంకొక అతను ఆ మీద కాలు పెట్టి చైన్ లాక్కొని పారిపోయినారు. అది పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే ఉంది. ఇంత దగ్గర ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ రోజు అందరం టీమ్స్ అన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో అక్కడ అది 4వ అఫెన్స్ అని, అందరూ బుద్వేలు, కిస్మత్పూర్ సంబంధించిన మనకి లోకల్స్ అని చెప్పి ఆ రోజు అర్థమైంది. అప్పుడు రాజేంద్ర నగర్ డిఐ గంగాధర్ గారు, తర్వాత క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, వాళ్ళ టీమ్స్ అన్ని అక్కడికి వచ్చి ఇది 4 సార్లు అదే టైంలో అదే ప్లేస్ లో ఈ ఓల్డ్ ఏజ్ లేడీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఛాలెంజ్ కి తీసుకొని అందరూ చాలా మెటిక్యులస్ గా పనిచేయడం జరిగింది. దీంట్లో వారం రోజుల్లోనే వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు తిమాజీపేట మండలంకి సంబంధించిన ముడావత్ పాండు, ముడావత్ సేవియా అని చెప్పి వీళ్ళని పట్టుకున్నాక అర్థమైంది మనకి, వాడు పాండు 21 కేసుల్లో ఇప్పటి వరకు జైలుకు పోయి వచ్చినాడు. సేవియా అనేవాడు 18 కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. సేవియా 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా అతనిలో మార్పు రాలే. తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇంతకు ముందే పీడీ యాక్ట్ లో పంపడం జరిగింది. వాళ్ళిద్దరు పీడీ యాక్ట్ కూడా జైల్లో ఉండొచ్చినారు. అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో మన దగ్గర ప్లస్ శంషాబాద్, తర్వాత షాద్నగర్ వీటిలో 6 కేసులలో స్నాచింగ్స్ లో ఉండటం జరిగింది. వీళ్ళు ఆ ఓల్డ్ ఏజ్ లేడీ, తర్వాత ఎక్కడైతే చీకటి ఉంటుందో, తర్వాత ఎక్కడ కూడా నిఘా ఉండదు, లైటింగ్ తక్కువ ఉంటుందో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడే చేస్తున్నారు అనేది వాళ్ళ కన్ఫ్యూషన్ లో వచ్చింది. తర్వాత వాళ్ళని పట్టుకొని ఈ 6 కేసుల్లో గోల్డ్ వాళ్ళు కూడా అక్కడే లోకల్లో వేరే ఆర్గనైజ్డ్ కాకుండా లోకల్ వాళ్ళకి అమ్మటంతో ఆ గోల్డ్స్లన్నీ రికవరీ చేయటం కూడా ఈజీ అయింది. ఇప్పుడు 6 ప్రాపర్టీస్ లో మొత్తం 15 తులాస్ 11 lakhs వర్త్ ఉన్న గోల్డ్ కూడా ఈరోజు రికవరీ చేయటం జరిగింది. దీంట్లో ఈ 22వి 2 కేసులు వెళ్ళాయి, 23వి 3 కేసులు, 24ది లాస్ట్ మొన్న అయింది ఈ కేసుల్లో చేయడం జరిగింది. దీంట్లో రికవరీలో చాలా అద్భుతమైన పాత్ర మా అబ్దుల్లా అని చెప్పి ఏఎస్ఐ మైలార్దేవపల్లి పోషించినాడు. అతను ఇంతకు ముందు కూడా వీళ్ళని గతంలో అరెస్ట్ చేసిన అనుభవంతో ఇది చేస్తే వీళ్ళే చేస్తుంటారు అనేది క్లూ తీసుకురావటము, ప్లస్ అక్కడికి వెళ్ళటము, ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. దాంతో పాటు సిసిఎస్ టీమ్ లో కూడా పనిచేశారు చాలా బాగా. వసంత్ అని చెప్పి
లఖన్ చంద్రయ్య వీళ్ళందరినీ మేము సపరేట్ గా అభినందించి సిపి గారి ద్వారా స్పెషల్ రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఈ రోజు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన ఆ విక్టిమ్స్ ఊరోళ్లే కాబట్టి ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఈ పంచనామా రాయటానికి వాళ్ళు వచ్చి ఎంత చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసినారు. ఎందుకంటే విలేజ్ లో ఇక్కడే మన పక్క ఊర్లో ఉండి వాళ్ళకి 3 ఏళ్ల నుంచి పోయి దొరకమనుకున్నవి దొరకటము, ప్లస్ ఈ రోజే వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. టైం ఉంటే ఈ రోజే వాళ్ళకి విక్టిమ్స్ కి గోల్డ్ కూడా డెలివరీ అయ్యేటట్టు చూస్తాం. టైం అయిపోయినా రేపటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆ గోల్డ్ వాళ్ళకి విక్టిమ్స్ కూడా అందించే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.